అది టైటిల్. దాన్ని చూసిన వాళ్ళకి, వినే వాళ్ళకి కొంచెం విడ్డూరంగా, ఆశ్చర్యకరంగా, వింతగా అనిపించినప్పటికీ డైరెక్ట్ స్పీచ్ లో డైరెక్ట్ గా చెప్పినటువంటి, ఇండైరెక్ట్ గా కాకుండా డైరెక్ట్ స్పీచ్ లో చెప్పినటువంటి విషయమే ఈ టైటిల్. పోయే కాలం ఎప్పుడో మనకి తెలియదు కాబట్టి మారు మనసు పొందండి అనేటువంటి ఆ టైటిల్లోనే మీకు నేను చెప్పేటువంటి పాఠమంతా మీకు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా కొంత క్లారిఫికేషన్ మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాలంలో, సమయంలో దేవుడు తన స్వాధీనం అందించుకున్నాడని బైబిల్ చెప్తుంది. అలాగనే భూమి మీదకి వచ్చినటువంటి ఇన్ని కోట్ల మంది జనాభాలలో మనము ఉన్నాం కాబట్టి మనుషులమైన మన జీవిత కాలం అంతా కూడా మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయని బైబిల్ చెప్తుంది. మన కాలగతి అంటే రిమోట్ అనేది దేవుని చేతిలో ఉంది అనేది కూడా బైబిల్ చెప్పే విషయం. అసలు మన భూమి మీదకు రాకముందు దేవుడు ప్రతి మనిషికి కాలాన్ని నిర్ణయించినట్లుగా బైబిల్ చెప్తుంది. వాటిలో భాగంగా ప్రసంగి గ్రంథం ఒకసారి కనుక మీరు తీస్తే ఒక మంచి మాటను మీరు చూడొచ్చు. ప్రసంగి గ్రంథంలో నుంచి 5వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ, నియమించిన ఆయుష్కాల దినములన్నయో. చాలు. దేవుడు మనిషికి ఆయుష్కాల దినములు నియమించినట్లుగా ఈ వచనాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ప్రతి మనిషికి దేవుడు ఆయుష్కాలాన్ని నియమించాడు. ప్రతి మనిషికి కూడా. ఎప్పుడు అని అంటే మనమందరము అమ్మ గర్భంలో ఉంటాం. చూసారా? తండ్రి గర్భంలో నుంచి అమ్మ గర్భంలోనికి మనం వచ్చి 9 మాసాలు 10 మాసాలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనము ఎప్పుడు ఈ భూమి మీదకి రావాలి, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు మనం ఈ భూమి మీద బ్రతకాలి, మనం ఎప్పుడు చనిపోవాలి అనేది మన యొక్క ఆయుష్కాలం అంటే కూడా దేవుడు మనము అమ్మ గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నియమించినట్లుగా 139వ కీర్తన 16వ వచనం వెనుక మీరు ఆలోచిస్తే అక్కడ ఉంటుంది ఒక మంచి విషయం. ఏంటంటే మనం అసలు భూమి మీదకి రాకముందు, తల్లి గర్భంలో నుంచి మన భూమి మీదకి రాకముందే దేవుడు మన యొక్క ఆయుష్ కాలాన్ని నియమించినట్లుగా అక్కడ ఉన్నట్టండి. మెడికల్ కంపెనీ వాళ్ళు ఏదైనా ఒక మందు, ఒక మెడిసిన్ ని మార్కెట్ లోకి విడుదల చేసే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బా మీద, మందు డబ్బా మీద, మందు సీసా మీద, లేదా ఆ యొక్క టాబ్లెట్లు షీట్ మీద మ్యానుఫ్యాక్చర్ డేట్ అని వేస్తారు, అలాగే ఎక్స్పైరీ డేట్ అని రాస్తారు. అంటే ఎప్పుడు ఈ మందు తయారు చేయబడింది, ఇది ఎప్పటి వరకు పనిచేస్తుంది, ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఈ మందు యొక్క ఎక్స్పైరీ డేట్ ఏంటి అని ఆ మందును తయారు చేసిన వాళ్ళు ముందుగానే మందు సీసా మీద, మందు డబ్బా మీద అది ఎప్పుడు తయారు చేయబడింది, దానికి అది ఎప్పుడుతో దానికి డేట్, దానికి కాలం అయిపోతుంది అని ముందుగానే కంపెనీ వాళ్ళు మందు సీసా మీద ముద్రించినట్లుగా దేవుడు కోరంటండి మనమందరము తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనకి ఆయుష్ కాలాన్ని తన గ్రంథంలో రాసుకుంటాడు. ఎలాగనంటే నేను ఎంతకాలం జీవించాలి, ఎప్పుడు పుట్టాలి, నేను ఇక భూమి మీదకి ఎప్పుడు రావాలి, ఎంతకాలం నేను జీవించాలి అనేది ఆయుష్ కాలం దేవుడు ముందుగానే రాసుకుంటాడు తన గ్రంథంలో. అంటే మీకు అర్థమవటానికి మొదటి మనిషి ఆదాము అనుకుంటే, ఆదాము అనేటువంటి వ్యక్తి సుమారుగా ఆయన భూమి మీదకి రాకముందే తనకి 930 సంవత్సరాలు ఆయుష్కాలం ఇవ్వాలని దేవుడు తన గ్రంథంలో రాసుకుని తన పుట్టక ముందే ఆయుష్ కాలాన్ని నిర్ణయించి పంపించాడు. అలాగే ఒక నోవహు గారికి 950 సంవత్సరాలు, ఒక మోసే గారికి 120 సంవత్సరాలు,
దావీదు గారికి సుమారుగా 70 సంవత్సరాలు, యేసుక్రీస్తు వారికి 33.5 సంవత్సరాలు. ఇలా ప్రతి మనిషి భూమి మీద అడుగు పెట్టక ముందు, తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి అడుగు పెట్టక ముందే ఎంత కాలము బ్రతకాలో, ఎప్పుడు ఆ మనిషి చనిపోవాలనేది దేవుడు ముందుగానే తన గ్రంథంలో రాసుకుంటాడని బైబిల్ చెప్తుంది. మీరందరూ కూడా బైబిల్ నమ్మేవాళ్ళైతే, మనం ఈ భూమి మీదకి రాకముందు అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు మనం జీవించాలో ముందే దేవుడు నిర్ణయించి భూమి మీదకి పంపిస్తాడు. ఒకరికి 70 సంవత్సరాలు, ఒకరికి 80, ఒకరికి 90, ఒకరికి 60, ఒకరికి 50, ఒకరికి 20, ఒకరికి 30. సో అంతకు మించి దేవుడు ఎంత ఆయుష్కాలం అయితే నిర్ణయించాడో అంతకు మించి మనం ఎవరం కూడా ఒక్క రోజు ఎక్స్ట్రా బ్రతకం. ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా సరే ఒక్క దినము ఎక్స్ట్రా కూడా మనం బ్రతికే అవకాశం లేదని అదే బైబిల్ చెప్తుంది. వాక్యం చూపిస్తే యోబు గ్రంథంలో నుంచి ఒకసారి మీరు 14వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వాక్యం ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు. మనుషుల యొక్క ఆయుష్ కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. మించజాలని వయ పరిమాణం అంటే దేవుడు ఎంతవరకు మనిషికి ఆయుష్ కాలం ఇచ్చాడో అంతవరకే బ్రతుకుతాడు. అంతకు మించి ఒక్క రోజు కూడా బ్రతకడానికి వీలేదు. అర్థమైందండి? ఒకవేళ తాను జీవించినంత కాలం కూడా ఆరోగ్యంగా క్షేమంగా బ్రతకడానికి రోజు వాకింగ్ అని, జాగింగ్ అని, రన్నింగ్ అని, సైక్లింగ్ అని, లేకపోతే స్విమ్మింగ్ అని, లేకపోతే యోగా అని, ఎక్సర్సైజ్ అని, మంచి మంచి ఆహార పానీయాలు ఇవన్నీ తీసుకుంటున్నారు. మంచిదే. సో వీటి వలన తాను బ్రతికిన దినాలన్నీ కూడా ఆరోగ్యంగా బ్రతుకుతాడేమో, కానీ ఒక్క రోజు మాత్రం ఎక్స్ట్రా బ్రతకలేడు. తాను చేసిన ఎక్సర్సైజులు కానీ, ప్రాణాయామము, బ్రీతింగ్ లాంటివి కానివ్వండి, యోగాలు కానివ్వండి, కేవలం కానివ్వండి, మంచి మంచి ఆహార పానీయాలు కానివ్వండి, వీటి వలన తాను బ్రతికిన దినాలలో ఆరోగ్యంగా ఉండొచ్చేమో తప్ప దేవుడు నియమించినటువంటి సంవత్సరాలు అంతకు మించి ఒక్క రోజు కూడా ఎక్స్ట్రా బ్రతకడానికి బైబిల్ ప్రకారంగా వీల్లేదు. ఈ రోజున వైద్య శాస్త్రవేత్తలు చాలా మంది కూడా మానవుని యొక్క ఆయుష్ కాలము 70-80 ఏళ్ళతోనే ముగించబడుతుంది, అలా కాదు 120 ఏళ్ళు మానవుని యొక్క ఆయుష్ కాలాన్ని మేము పెంచుతామని ఎప్పటి నుంచో ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తున్నారు, లక్షలు ఖర్చు పెట్టి. కానీ అది ఎప్పటికీ వీలు పడదు, వల్ల పడదు, కుదరని విషయం. ఎందుకంటే దేవుడు మనమందరము తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంతకాలము జీవించాలనేది మనకి ఎక్స్పైర్డ్ మ్యానుఫ్యాక్చర్ తో పాటు ఎక్స్పైర్ డేట్ కూడా నియమించి ఇక భూమి మీదకి పంపించాడు తప్ప అంతకు మించి ఎక్స్ట్రా ఒక్క రోజు కూడా మనుషుల మీద మనము బ్రతికే అవకాశం లేదన్న సంగతి మీరందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి అలాగైతే చాలా మంది కూడా వారికి ఇచ్చినటువంటి ఆయుష్ కాలానికి ముందే వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనేది కూడా మనకు ఒక డౌట్ వస్తుంది. మనిషికి దేవుడు 60, 70, 80 సంవత్సరాల ఆయుష్ కాలం ఇచ్చినప్పుడు సరే ఓకే, అంతకు మించి మనిషి బ్రతకడనేది వాస్తవం అనుకున్నాము. కానీ ముందుగానే మనిషి ఎందుకు చనిపోతున్నాడు, ఎందుకు 20 ఏళ్ళకే చనిపోతున్నాడు, 30 ఏళ్ళకు, 40 ఏళ్ళకు, 50 ఏళ్ళకు దేవుడిచ్చిన ఆయుష్కాల వరకు కూడా మనిషి జీవించకుండా ముందు ఎత్తుకుపోతున్నాడు అని కనుక మనం అడిగితే, ప్రశ్న వస్తే దానికి జవాబు కూడా దేవుడు తన గ్రంథంలో రాయించి ఉంచాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలానికి ముందే మనిషి ఎందుకు చనిపోతున్నాడు అనే ప్రశ్న కనుక మనం వేస్తే అధికంగా దానికి దేవుడు మనకు చెప్పే జవాబు ఏంటంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17 చూద్దాం. అధికంగా దుర్మార్గపు పనులు చేయకుండా, అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యొద్దు, బుద్ధిహీనముగా
తిరగవద్దు. నీ నీ కాలమునకు ముందుగా కాలానికి ముందుగా నీవు ఎలా చనిపోదువు. అర్థమైందండి? నీ కాలానికి ముందుగా నువ్వు ఎందుకు చనిపోతున్నావు? దేవుడు నీకు 50, 60, 70, 80 ఆయుష్కాలను ఇస్తే నీకు ఇచ్చిన కాలానికి ముందే నువ్వు ఎందుకు చనిపోతున్నావో నీకు తెలుసా? ఎందుకోసం అంటే నీ దుర్మార్గపు పనులను బట్టి నువ్వు ముందుగానే చనిపోవలసి వస్తుంది అని. అంటే మానవుని యొక్క జీవిత కాలంలో 70 సంవత్సరాల మానవుని యొక్క ఆయుష్కాలంలో దేవుడు సుమారుగా ఒక 1000 తప్పులు చేయడానికి, 1000 పాపాలు చేయడానికి అవకాశం ఇచ్చాడు అనుకున్నాం. 70 సంవత్సరాలకి 1000 పాపాలు చేయాలనుకున్నాం. కానీ వీళ్ళందరూ కూడా 20 ఏళ్ళకే 30 ఏళ్ళకే 1000 పాపాలు అయిపోతున్నాయి. 20 ఏళ్ళకే 30 ఏళ్ళకే 70 ఏళ్లకు చేయవలసిన 1000 పాపాలని 20-30 ఏళ్ళకే వీళ్ళు పాపాలు చెట్ట ముగించబడుతుంది. వీళ్ళు చేసే అతిక్రమాలు చెట్ట జాబితా ముగించబడుతుంది. దాని ఫలితంగా ముందుగానే పోయే పరిస్థితి, ముందుగానే చనిపోయేటువంటి పరిస్థితి మనిషికి వస్తుందన్న సంగతి నీకు అర్థం అవ్వాలి. అంటే నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మగవాళ్ళకి మోటార్ బైకులు ఉన్నాయి. ఒకసారి మనము మనకున్నటువంటి మోటార్ బైకుల గురించి ఆలోచన చేస్తే, సో అది పెట్రోల్ పోస్తేనే ఆ యొక్క బైక్ అనేది ముందుకెళ్తుంది. పెట్రోల్ ఉంటేనే తనకి సుమారుగా ఆ కంపెనీ వాడు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు దానికి ఆయుష్కాలం ఇచ్చాడు అనుకున్నాం. 20 ఏళ్ళ వరకు ఒక హీరో హోండాను అదే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ లో సుమారుగా ఒక 20 ఏళ్ళు దానికి ఆయుష్కాలం ఇచ్చాడు అనుకున్నాం. అయితే దాంట్లో ఏం పోయాలంటే పెట్రోల్ పోయాలి. పెట్రోల్ పోస్తేనే అది అంతకాలమైన జాగ్రత్తగా ఉంటుంది. మనకున్నటువంటి మోటార్ బైకుల్లో పెట్రోల్ మాత్రమే పోయాలి. పెట్రోల్ కాకుండా అంటే పెట్రోల్ పోస్తేనే అది 15-20 ఏళ్ళు అది ఆయుష్కాలం ఉంటుంది దానికి. అలా కాకుండా ఆ మోటార్ బైకులో డీజిల్ పోసామనుకోండి, డీజిల్ పోస్తే అది అంతకాలంలో పనిచేయదు. కొన్ని సంవత్సరాలు మాత్రమే ఆ మోటార్ బైకు పనిచేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే దానికి రిపేర్ వస్తుంది, అది ఆ మెకానిక్ షెడ్కి వెళ్ళిపోతుంది. అలాగే మీకున్నటువంటి మోటార్ బైకులు కిరోసిన్ కూడా పోయొచ్చు. అర్థమైందండి? కిరోసిన్ పోస్తే ఏమవుతుందంటే సంవత్సరాలు కాదు, కొన్ని రోజులలోనే ఆ మోటార్ బైకు రిపేర్ వచ్చి బోర్డుకొచ్చి షెడ్కి వెళ్ళింది. కొన్ని రోజులకే మీకున్న మోటార్ బైకు రిపేర్ తో బోర్డుకొచ్చి షెడ్కి వెళ్ళింది. ఎందుకోసం అంటే ఆ మోటార్ బైకు దాంట్లో ఏది పోయాలి అని అంటే దాంట్లో పెట్రోలే పోయాలి. నువ్వు డీజిల్ పోసినా కిరోసిన్ పోసినా, కిరోసిన్ పోస్తే త్వరగా చెడిపోయి బోర్కొచ్చి షెడ్కి ఎలా వెళుతుందో అలాగనే ఇదిగో ఈ శరీరం అనేటువంటి ఒక బైకు, దీన్ని ఎవరైనా అనుకోండి, వాహనం అనుకోండి, ఇది ఒక మోటార్ బైక్ అనుకోండి. శరీరం అనేటువంటి వాహనం, ఆత్మ అనే మనలను నడిపించటానికి వాహనముగా ఉపయోగపడేది మన యొక్క శరీరం. కాబట్టి శరీరం అనేది ఆత్మ అనబడే మనకు వాహనం లాంటిది. సో కాబట్టి ఈ శరీరాన్ని మనము ముందుకు తీసుకెళ్ళటానికి, నడిపించాలంటే ఈ శరీరానికి కావలసినటువంటి మంచి పదార్థాలు మనం తిరిగి పెట్టాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనము తినకూడని పదార్థాలు దీనికి, ఈ శరీరానికి మనము పెడుతున్నాం. కొంతమంది పాన్ పరాగులని, గుట్కాలని, కైనీలని ఇలాంటి పనికిమాలిన చెత్త అంతా నోట్లో పెడతారు. సో దీని వలన వచ్చేటువంటి మరి ప్రాబ్లం ఏంటంటే నోటి క్యాన్సర్ వచ్చేసి త్వరగా మనిషి చనిపోయే పరిస్థితి వస్తుంది. అలాగనే ఇంకొంతమంది తాగకూడనటువంటి ఈ బీడులు, బాబులు, బ్రాందీలు, విస్కీలు
రమ్ము జిన్ను ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క శరీరం లోపల పోయటం వల్ల ఎక్కువ కాలం పని చేయాల్సినటువంటి మనకి లివర్ డ్యామేజ్ అవుతుంది. త్వరగా అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే స్మోక్ చేయటం వల్ల, అది సిగరెట్, బీడియో ఇలాంటివి మనము ధూమపానం అనేది చేయటం వల్ల దానివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏంటంటే రక్తనాళాలలో ఉన్నటువంటి ఆ యొక్క రక్తము గడ్డకట్టి బ్లాక్లు అయిపోయి హార్ట్ స్ట్రోక్లు, అలాగే బ్రెయిన్ స్ట్రోక్లు, రకరకాలైనటువంటి ప్రాబ్లం అనేది దాడి తీస్తుంది. త్వరగా మనిషి తన కాలాన్ని ముగించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకొంతమంది అయితే వాళ్ళు తాగేటువంటి పనికిమాల డ్రింకులు, శీతల పానీయాలు కదండి, పెప్సీ అని, మరి కోకల్ అని, రకరకాలైనటువంటి డ్రింకులు ఇప్పుడు మార్కెట్ లో వచ్చినాయి కదండి. సో ఎండాకాలం వచ్చింది. కాబట్టి అమ్మో ఇక మరి ఎండకి తపన తీరట్లేదు, దాహం వేస్తుంది మనకి బాగాని ఇంకా డ్రింక్స్ తాగుతూ ఉంటారు. ఎందుకని? డ్రింక్స్ తాగితే దాహం తీరుతుంది అనుకుంటున్నారు, కానీ అసలు డ్రింక్స్ తాగితే అసలు దాహం తీరకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది. దాంట్లో ఏముంటుందండి? పంచదార స్వీట్ ఉంటుంది కదండి. పంచదార నీళ్ళు తాగితే ఇంకా మనకి దాహం వేస్తుంది తప్ప ఇంకేం లేదు. ఇక్కడ కొన్ని రసాయనాలు వేస్తారు దాంట్లో. అంటే ఎండాకాలం కదండి, డ్రింక్స్ తాగకపోతే ఉండలేము కానీ చాలా మంది ఉంటారు. నేను కొన్ని సంవత్సరాలు అయింది, దాదాపు 20 ఏళ్ళ నుంచి డ్రింక్స్ తాగి. మరి నేను ఎలా ఉంటున్నాను? మరి నాకెందుకని ఎండ ఎఫెక్ట్ రాలేదు? దానికి మనము అలవాటు పడ్డాడు అంతే, అంతకుమించి మనం ఏమీ లేదు. అంటే ఎందుకంటున్నానంటే ఇలాంటివి మనము తాగకూడనటువంటి ఇలాంటి శీతల పానీయాలు మనకి తాగటం వల్ల మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ లోపల మనకి ఊపిరితిత్తుల్లోకి, లంగ్స్ లో కొంత ఇన్ఫెక్షన్ ఏర్పడి రకరకాలైనటువంటి మరి సమస్యలు వచ్చేటువంటి ఆ ప్రాబ్లం ఉంది. అలాగే మనం తినేటువంటి ఫాస్ట్ ఫుడ్లు, చైనా ఐటమ్స్ కానీ, ఇంకా మరి బజ్జీలు కానీ, రకరకాలైనటువంటి మసాలా ఐటమ్స్ ఇవన్నీ కూడా తినటం వల్ల లోపల మనకి కడుపులో అల్సర్లు అని, గ్యాస్ ట్రబుల్స్ అని, ఆ కిడ్నీలో మనకి ఎఫెక్ట్ అని. సో ఇలాగా మనము తినకూడని ఫుడ్, అంటే బైకులకి పెట్రోల్ పోస్తేనే అది ఆరోగ్యంగా ఉంటుంది, కిరోసిన్ పోస్తే త్వరగా బోరుకొస్తుంది. అలాగే మన శరీరం అనేటువంటి బైక్కి దానికి ఎలాంటి ఆహారం పెట్టాలో అలాంటి ఆహారమే పెట్టాలి తప్ప పనికి మాలిన ఈ యొక్క చెత్త అంతా కూడా లోపల వేస్తాం. దాని ఫలితంగా మనకు వచ్చేటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, అల్సర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, రకరకాలైనటువంటి జబ్బులు వచ్చి 70, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు బ్రతకాల్సినటువంటి మనిషి త్వరగానే చనిపోయే పరిస్థితి వస్తుంది. ఆ మాట చెప్పడానికి నేను ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను. అర్థమైందండి? అంటే దేవుడు మానవుడికి ఇంత ఆయుష్కాలం ఇచ్చినప్పుడు ఆయుష్కాలానికి ముందే మనిషి ఎందుకు చనిపోతున్నాడు అయ్యానంటే మనం చేసే దుర్మార్గపు పనులను బట్టి మనమందరం కూడా త్వరగా తప్పాకట్టే పరిస్థితి మనకి ఏర్పడుతుంది అన్న సంగతి మీ అందరికి అర్థం అవ్వాలి. ఈరోజు ఒకసారి పిల్లల సంగతి చూడండి. ఏమంటే ఫోన్లు అండి, అసలు ప్రతి వాళ్ళకి ఫోన్. ఏమండి ఇల్లు లేకపోయినా సెల్ మాత్రం ఉంటుందంట మనిషికి. ఎందుకని? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఏమండి మనకి భారతదేశంలో 115 కోట్ల ఇంచుమించుగా ఫోన్లు, మొబైల్స్ వాడకములు ఉందంటే మనకి భారతదేశంలో. అంటే ప్రపంచంలో కన్నా 2వ స్థానంలో భారతదేశం ఉందంట. అంటే అంతమంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫోన్లు. అసలు ఫోన్లు కనుక లాగేసుకుంటే పిల్లలు ఒప్పుకుంటున్నారండి. నేను మొన్న సోషల్ మీడియాలో వస్తే చూశాను, ఒక కాలేజీ పిల్లల దగ్గర నుండి టీచర్ లెక్చరర్ గారు ఫోన్ తీసుకుందండి. మీరు కొంతమంది చూసే ఉంటారు. ఆమె తన టీచర్ గారు ఫోన్ తీసుకుందని అసలు ఆ టీచర్ని భయంకరంగా బూతులు తిట్టి చెప్పు తీసుకుని పట్టింది. టీచర్ గారిని అండి, లెక్చరర్ గారిని. ఇంట్లో అమ్మా నాన్న ఫోన్ లాక్కుంటే ఊరుకోవట్లేదు మన వాళ్ళు.
మీరు ఒకసారి మీరు ఫోన్ లాక్కండి మీ ఇంట్లో మీ పిల్లల దగ్గర ఒకసారి మీరు ఫోన్ లాక్కోండి. ఫైర్ అయిపోతున్నారు. అలాంటిది స్కూల్లో కాలేజీలో లెక్చరర్స్ తీసుకొని ఊరుకుంటారా? చెప్పు తీసుకుని టీచర్ గారిని విద్య నేర్పేటువంటి గురువులే కొట్టింది ఫోన్ కోసం అంటే మానసిక రోగులైపోతున్నారు పిల్లలందరూ కూడా. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మరి మన భారతదేశంలో మానసిక రోగులైపోతున్నారు. ఫోన్ లేకపోతే పిచ్చెక్కిపోతుంది. ఒక 5 నిమిషాలు కూడా ఫోన్ లేకుండా ఫోన్ చూడకుండా ఉండలేనటువంటి పరిస్థితికి మనుషులు పిల్లలు వెళ్ళిపోయారు. దీని వలన మనిషికి వచ్చేటువంటి ఐ ఎఫెక్ట్ కానీ అలాగే వాళ్ళకి వచ్చేటువంటి బ్రెయిన్ ఎఫెక్ట్ కానీ మానసిక రోగులుగా పిల్లలు పెద్దలు కూడా తయారైపోతున్నారు. అంటే ఎందుకంటున్నానంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలానికంటే ముందే ఎందుకు మనం చనిపోతున్నామంటే మన యొక్క దుర్మార్గపు పనులను బట్టి మనం చేసే పాపాలను బట్టి మన యొక్క అతిక్రమాలను బట్టి ఇదిగో ఈ యొక్క బాడీ డ్యామేజ్ అయిపోతుంది. త్వరగా చనిపోయే ప్రమాదము మనందరికీ వస్తుంది. కొంతమంది అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మరీ డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా ఎప్పుడు 24 hours ఇక వాళ్ళ చెవుల్లో ఇయర్ ఫోన్స్ అనేది ఉండాలి. ఇక ఏమవుతుంది చెప్పండి, చెవుల్లో డ్యామేజ్ అవుదా? సో అలాగే చెవుల్లో పెట్టుకుని పిల్లలు డ్రైవింగ్ చేస్తున్నారు. వెనక నుంచో ముందు నుంచో వస్తుంది, గుర్తు వెళ్ళిపోతుంది, స్పాట్ లో డెడ్. ఏంటంటే అసలు చిన్న వయసులో వాడికి మోటార్ బైక్ ఇవ్వడం ఒక తప్పు అయితే వాడికి మళ్ళీ సెల్ ఫోన్, దానికి మళ్ళీ ఇయర్ ఫోన్స్ ఇవన్నీ పెట్టుకుని వాళ్ళు వెళ్తుంటే ఇంకేముందండి? ఎందుకు మనుషులు త్వరగా చనిపోతున్నారంటే ఇదిగో వీటి వల్లనే. సో ఎప్పుడు మనిషి తనకి కాలం వస్తుందనే విషయం, ఎప్పుడు చనిపోతాడు అనే విషయం ఎవరికి తెలీదు. ఎలా చనిపోతాం అనేది ఎవరికి తెలీదు. అర్థమైందండి? ఒక్కొక్కసారి మనకు వచ్చేటువంటి ప్రకృతి వైపరీత్యాలు అనగా ఏంటంటే సునామీ కానివ్వండి, మరి లేకపోతే మరి తుఫాను కానివ్వండి, భూకంపాలు కానివ్వండి. సో వీటి వలన కూడా చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మనకి దీని వలన ప్రమాదం ఉంది, దీని వలన మనకు చావు ఉంది అని కనుక మనకు అర్థమైతే మనం ముందుగానే జాగ్రత్త పడతాం కదండి. కానీ మనుషులమైన మనందరం కూడా ఎప్పుడు చనిపోతామనే విషయము ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు. ఆ విషయం ఎక్కడే ఉంటుంది? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 12 చూద్దాం. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు, ఎవ్వరికి తెలియదు. తమ కాలము ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. చేపలు బాధకరమైన వాళ్ళు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కబడుదురు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఇక్కడ. ఏమండి, కాలువలు బాగా ఉధృతంగా వస్తున్నాయి కదండి. ఇప్పుడే చూస్తా వచ్చాను. కాలువలో నుంచి చేపలు పట్టడానికి రకరకాల పద్ధతులు, గాలం వేస్తారు, మావులు వేస్తారు, వలలు పెడతారు, రకరకాలైనటువంటి పద్ధతులని మన వాళ్ళు ప్రయోగిస్తూ ఉంటారు. చేపకు తెలీదు నేను ఈ రోజున వలలో పడతానని, చేపలకు తెలీదు. అలాగే పక్షులకు కూడా వేటగాడు ఎప్పుడు వచ్చి వల వేస్తాడో అన్న సంగతి పక్షులకు కూడా తెలీదు. అలాగనే మనమందరం ఎప్పుడు చిక్కుపడతామో, ఎప్పుడు మనకి ప్రమాదం వస్తుందో, ఎప్పుడు మనము చనిపోతామో అనే సంగతి ప్రపంచంలో ఉన్న ఏ మనిషికి తెలియదు. అంటే 3 నెలలు మాత్రమే నువ్వు ఉంటావు, అంతకు మించి నువ్వు ఉండవనే విషయాన్ని డాక్టర్ గారు మనకు చెప్పినప్పుడు 3 నెలల్లో మనం ఏం చేయాలబ్బా? ఏం చేయాలంటే అబ్బాయిని ఎక్కడో ఒక చోట సెటిల్ చేయాలి, అమ్మాయికి ఏదో ఒక సంబంధాలు చేసి పెళ్లి చేయాలి, ఆగిపోయినటువంటి ఇల్లుని త్వరగా పూర్తి చేయాలి, ఎవరైనా మనకి అప్పులు తీసుకున్న వాళ్ళు తీసుకుని పిల్లలకి అప్పగించాలి, నేను ఎవరికైనా ఇవ్వాలంటే ఇచ్చేసేయాలని ఈ 3 నెలల్లోనే అన్ని పనులు మనము చేసుకోవడానికి ఇష్టపడతాం. డేట్ మనకి డాక్టర్ గారు చెప్తే
కానీ బైబిల్లో వచ్చేసరికి ఉన్న విషయం ఏంటంటే మనం ఎప్పుడు చనిపోతాం అన్న సంగతి రేపు ఎవరికి తెలియదు, దేవుడికి తప్ప. రేపేమి సంభవిస్తుందో ఈ రాత్రి వరకే మీది, రేపు పొద్దున ఏం జరుగుతుందో మీకు తెలీదు. ఈ రాత్రి మీరు పడుకుంటారు. ఏమండి, చేపల కూర తినో, మాంసం కూర తినో, ఇంకేదైనా సరే మీరు తిని శుభ్రంగా పడుకుంటారు. కానీ లోపల గ్యాస్ ఫామ్ అయ్యి గ్యాస్ మనకి పైకి వచ్చేసి హార్ట్కి పట్టి హార్ట్ కనుక ఆగిపోయిందేమో ఈ రాత్రి మనకు తెలియదు కదా. రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు కదా. అంటే రేపేమి సంభవిస్తుందో నీకు తెలియనప్పుడు, అంటే ఇక్కడ నువ్వు 3 నెలలు మాత్రమే బ్రతుకుతావని డాక్టర్ గారు చెప్పినప్పుడు ఇవన్నీ పనులు మనము చక్కబెట్టుకుంటాం కదండి. అలాంటిది అసలు రేపటి వరకు ఉంటామో లేదో అన్న సంగతి మనకి తెలియనప్పుడు మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడు చనిపోతాం అనేది ఎవరికి కూడా తెలియదు. తెలిస్తే ఖచ్చితంగా జాగ్రత్త పడతాడు కదా. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన మనందరికి బాగా తెలుసు. ఆయా రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పెహల్గామ్ అనే ఒక మంచి ప్రాంతం, అందరూ పర్యాటకులు వచ్చి చూడటానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక మంచి స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతం అది. అంత అందమైనటువంటి ఆ ప్రాంతానికి చాలా మంది వెళ్ళి ఆ యొక్క ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ వస్తూ ఉంటారు చాలా మంది. అలా వెళ్ళిన వారిలో సుమారుగా 28 మందిని ఉగ్రవాదులు వచ్చి ఏ రీతిగా చంపారో మనందరికి తెలిసినటువంటి విషయం ఇదంతా కూడా టీవీల్లో, న్యూస్లలో, సోషల్ మీడియాస్ లో మనం వింటూ వచ్చాం. 28 మందిని దారుణంగా, అతి దారుణంగా వాళ్ళు కాల్ చేశారు. నువ్వు ముస్లింవా లేదంటే హిందువా? కొంతమంది అయితే పేర్లు అడుగుతూ వచ్చారు. కొంతమంది ముస్లింస్ పేర్లు చెప్తే వాళ్ళ ప్యాంట్లు తీసి, డ్రాయర్లు తీసి సున్నతి చేయించుకున్నారో లేదో చూసి మరి చెప్పారంట. ఎంత దారుణంగా చంపారనే విషయాన్ని మనం వింటున్నాం. అంటే ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి మాకు వస్తుంది. ఉగ్రవాదులు వచ్చి మమ్మల్ని చంపేస్తారు, 28 మెంబర్స్ 28 మందిని చంపేస్తారని వాళ్ళకి గనక ముందే తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎవ్వరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు కాదు. పోయే కాలం ఎప్పుడో వాళ్ళకి తెలీదు. వాళ్ళకి గనక తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. అర్థమైందండి? ఒక వైఎస్ఆర్ గురించి మీరు ఆలోచించండి. అట్లాంటి వాళ్ళు వైఎస్ఆర్ గారు తాను హెలికాప్టర్ లో వేరే ఒక చోట, వేరే ఒక ప్రాంతంలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ పంచాయతీ చేయడానికి తను చాలా ఇష్టపూర్వకంగా వెళ్ళినటువంటి ఆ యొక్క పనిలో, ప్రయాణంలో మధ్యలోనే అకస్మాత్తుగా చనిపోయారు. సో ఈ యొక్క ప్రయాణంలో నాకు ప్రమాదం ఉంది, నేను చనిపోతాను అనే సంగతి కనుక వైఎస్ఆర్ గారికి ముందే అర్థమైతే ఆయన ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు కాదు కదండి. అంటే ఎందుకంటున్నారంటే పోయే కాలం ఎప్పుడో ఎవరికి తెలియదు. ఈ రోజు మనది, రేపేమి జరుగుతుందో మన ఎవరికి కూడా తెలియదు. ఈ రాత్రి పోతామో మనకి తెలియదు కదా. అబ్దుల్ కలాం గురించి మీ అందరికీ తెలుసు కదా. మన భారతదేశానికి ఒకప్పుడు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి మహానుభావుడైన ఒక శాస్త్రవేత్త, సైంటిస్ట్. అలాంటి వ్యక్తిని మన దేశానికి రాష్ట్రపతిని చేశారు ఆయన్ని. అర్థమైందండి? షిల్లాంగ్ అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి ఇలాగే ఆయన ప్రసంగం చేస్తున్నాడు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం చేస్తున్నాడు. అలా ప్రసంగం చేస్తూనే ఉన్నాడు. అలాగే కూలిపోయి పడిపోయి చచ్చిపోయాడు. అదందరూ మనం చూసాం అప్పట్లో టీవీలో. అంటే నేను ఎందుకంటున్నానంటే ఎప్పుడు మన ప్రాణం పోతుందో, ఎప్పుడు మన కాలం అనేది ముగించబడుతుందో, మనం చనిపోతాం అనేది మనకి తెలీదు. చేపలు వలలో ఎప్పుడు పడతాయో, మామూలు ఎప్పుడు పడతాయో, గాలానికి ఎప్పుడు పడతాయో, పెట్టలు పక్షుల వలకి ఎప్పుడు చిక్కుతాయో వాటికి ఎలాగూ తెలియదో మనుషులమైనటువంటి మనము కూడా ఎప్పుడు పోతామో, మనం పోయే కాలం ఎప్పుడన్న సంగతి మనకెవరికి తెలీదు. జరుగుతున్నటువంటి ఈ ప్రకృతి వైపరీత్యాలు కానీ, యాక్సిడెంట్లు కానీ, ఏమండి, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా మనం చూసినప్పుడు
సో మనలో కూడా ఒక ఆలోచన రావాలి, నేను కూడా మారాలి అని. ఇదే పుస్తకంలో ఎవరైతే కనుక చనిపోతే చనిపోయిన వాళ్ళ ఇంటికి మీరు పొండి అని చెప్తాడు దేవుడు. ఎందుకని అనంటే వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ యొక్క చావు గురించి మీరు విన్నప్పుడు చూసినప్పుడు, సో నేను కూడా ఏదో ఒక రోజున ఇలాంటి పరిస్థితి నాకు వచ్చింది కాబట్టి, నేను కూడా పోయే పరిస్థితి నాకు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కాబట్టి నేను సరిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన మీకు వచ్చింది కాబట్టి చనిపోయిన వాళ్ళ యొక్క గృహాలకు మీరు పొండని బైబిల్లో ఉంటుంది. అంటే ఇలాంటి మరణకరమైన మరణ వార్తలు మనము విన్నప్పుడు మనమందరం కూడా ఆలోచన చేస్తామని, మారుతామని, మారు మనసు పొందుతామనేది దేవునికి ఉద్దేశం, దేవునికి సంకల్పం, దేవునికి ఆలోచన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా స్కూల్ ఉందండి, క్లాసులో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. క్లాసులో ఉన్నటువంటి పిల్లల్లో ఎవరైనా సరే ఒకడు తప్పు చేస్తే అలాని మిగిలిన వాళ్ళు తప్పు చేయలేదు కాదు, కానీ తప్పు చేసిన వారిలో ఒక్కరిని ఏం చేస్తారంటే టీచర్ గారు వాడిని స్టేజీ మీదకి పిలిపించి వాడిని నుంచోబెట్టి అందరి ముందు కర్ర తీసుకొని పోతాడు. ఎందుకని ఒక్కడిని కనుక కొడితే మిగిలిన వాళ్ళకి భయం వచ్చిందని, మిగిలిన వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని. ఇప్పుడు చెట్టు మీద అండి, చెట్లు కొట్టేస్తున్నారు కదా, చెట్టు మీద పిట్టల్లో పక్షులు కనుక మరి ఉంటే ఒక పిట్టను కనుక గన్ను తీసుకొని కాలిస్తే 100 పక్షులు కూడా అక్కడ ఉండక ఎగిరిపోతాయి. ఒకదానికి ప్రమాదం వచ్చినప్పుడు మిగిలిన పక్షులను ఏ రీతిగా ఎగిరిపోతాయో, క్లాస్ లో ఒక పిల్లాన్ని కనుక కొడితే మిగిలిన పిల్లలందరికీ ఏ రీతిగా మరి భయం వస్తుందో, అలాగే పోలీసులు కూడా రైల్వే స్టేషన్ లో రాత్రిపూట వాళ్ళు కనుక డ్యూటీ ఇస్తే కొంతమంది ఆ ట్రైన్ ప్లాట్ఫారాల మీద అడుక్కునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆయా ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు తిరిగి వెళ్ళటానికి వాళ్ళకి ప్రయాణ సౌకర్యం లేక కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ట్రైన్ మిస్ అయిన ఈ పరిస్థితి కానివ్వండి, సో ప్లాట్ఫారాల మీద చాలా మంది కొంతమంది దొంగలు కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళని అక్కడ ఉంచకుండా అక్కడి నుంచి వాళ్ళని మరి లేపడానికి పోలీసులు ఏం చేస్తారంటే ఒక పెద్ద లాఠీ గారు తీసుకుని ఇలాంటి స్తంభం లాగు వేస్తాడు, స్తంభం మీద ఒకటేస్తాడు, ఎత్తికి మిగిలిన వాళ్ళ మొత్తం కూడా లేస్తారు. ఇంకంతే పోలీస్ స్టేషన్ లో కూడా అంతే, ఒకరిని కొట్టారు అనుకోండి మిగిలిన 10 మంది దొంగలు వణికిపోతూ ఉంటారు. అంటే ఒకరిని కొట్టినప్పుడు మిగిలిన వారు భయంతో జాగ్రత్త పడతారని కదండి. అలాగే ఒక చోట ప్రమాదం వచ్చినప్పుడు, ఒక చోట ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడతారనేది కదండి. ఒకప్పుడు మనకి 2019, 2020లో ఈ వచ్చినటువంటి భయంకరమైన ప్రకృతి వైపరీత్యం అని చెప్పొచ్చు, కరోనా. ఏమండి దాని వలన ఎంతమంది, లక్షల మంది కదండి చనిపోయారు. చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ దగ్గర నుండి వృత్తుల వరకు లక్షల కోటి మంది ఇంచుమించుగా లేచిపోయారు కదండి తప్పమని. లాక్డౌన్ ఎక్కడికక్కడ లాక్డౌన్ మొత్తం కూడా ఏర్పాటు చేశారు. అర్థమైందండి. ఆ యొక్క సమయంలో బ్రాంతి షాపులన్నీ కూడా క్లోజ్ చేసి మందు సప్లై ఆపేసి ఒక 1 month వరకు మొత్తం క్లోజ్ చేశారు. 1 రోజులు మందు లేకపోతే మందు బాబుల పరిస్థితి ఆలోచన చేస్తే ఒకసారి మీరు వినండి. ఆ రోజు మనం చూడలేదా? మందు బాబులు ఏం చేశారు? అల్లాడిపోలేదండి. మందు లేక షాపులని క్లోజ్ చేశారు కదా. ఏమండి అప్పుడేం చేశారు? కొంతమంది అయితే నాడు సారా ఐటమ్ స్టార్ట్ చేశారు. బ్రాంతి షాపులు లేకపోయేసరికి నాడు సారా, ఇంకొంతమంది అయితే శానిటైజరే తాగేశారు. ఎందుకని? ఉండలేక. అది ఒక పక్క నుంచి మనుషులు చనిపోతున్నా సరే ఏ మాత్రం కూడా మారని వాడుగా మందు అని ఎప్పుడైతే మందు షాపులు ఓపెన్ చేశారో 1 కిలోమీటర్న్నర దూరంలో వాసులే నుంచున్నారండి. చిన్నలు లేరు, పెద్దలు లేరు, స్త్రీలు లేరు, మగాళ్ళు లేరు, అందరూ కిలోమీటర్ దూరంలో నుంచున్నారు. దేనికోసం అంటే మందు కోసం అల్లాడుతా. అంటే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మారని వ్యక్తిగా మనుషులు చనిపోతున్నా సరే మారని వ్యక్తులుగా
అర్థమైందండి? ప్యాకెట్లు ఏమన్నా మానేశారా? బీడులు సిగరెట్లు ఏమన్నా మానేశారా? ఆ టైంలో అంటే ఏమి మానే ప్రసక్తి అనేది లేదు. అర్థమైందండి? అంటే ఇలాంటి ప్రమాదాలు అనేవి జరుగుతున్నప్పటికైనా రతనరాజు గారు మనుషులు ఆలోచన చేస్తారని ఆయనకి ఉద్దేశం. ఏమండి, బైబిల్లో ఒక సంఘటన ఏంటంటే, నేను మీకు అవన్నీ కూడా వాక్యాలు నేను మీకు చూపిస్తా ఉంటే మనకు టైం అనేది సరిపోకపోవచ్చు. ఏమండి, ఒక పిల్లాడు పాత నిబంధన గ్రంథంలో ఒక పిల్లాడు కనుక తిండిపోతాయి తాగుబోతాయి అమ్మా నాన్న మాట వినకుండా కనుక ఉంటే వాడిని ఏం చేయాలంటే పంచాయతీకి తీసుకుని రావాలంట అండి. ముందు అమ్మ నాన్న వాడికి చెప్పాలి, అరే నాన్న మందు మానేసేయరా, అరే ఈ భయంకరమైనటువంటి ఈ తిరుగుబోతనాన్ని మానేరా అని అమ్మా నాన్న చెప్పాలి వాడికి. వాళ్ళ మాట వింటే సరి, వినకపోయేసరికి ఏం చేయాలంట, వాడిని పంచాయతీ పెద్దల వద్దకు తీసుకురావాలంట. పంచాయతీ పెద్దల దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని చెబితే పంచాయతీ పెద్దలు ఏం చేయాలి అని అంటే, అందరూ చూస్తూ ఉండగా తల ఒక రాయి, ఆ వెనకాల కదండి ఆ రాళ్ళు, తల ఒక రాయి తీసుకుని, ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని ఆ పిల్లాడిని చచ్చే వరకు చంపాలి, కొట్టి కొట్టి చంపాలి. అలా కనుక చేస్తే ఊర్లో ఉన్న పిల్లలందరికీ భయం వచ్చిందని. అర్థమైందండి? తప్పు చేసేవాడికి భయం రావాలంటే అందరి ముందు వాడిని కొట్టి కొట్టి చంపాలి. అర్థమైందండి? ఇరుకు అనేటువంటి ప్రాంతం గుండా వెళ్ళేటువంటి ఇశ్రాయేలీలు దేవుడు చెప్తాడు, ఇరుకు ప్రాంతంలో ఉన్నటువంటి ఏ వస్తువును కూడా మీరు ముట్టుకోవద్దు అని చెప్పేసి. ఆకాన్ అనేటువంటి వ్యక్తి దొంగతనం చేస్తాడని బైబిల్లో ఉంటది. దాని ఫలితంగా ఏమవుతుందో మీకు తెలియదు కాదు. అందరూ తల ఒక రాయి తీసుకుని కొట్టి 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 చచ్చేవాళ్ళు కొట్టి చంపుతారు. అందరూ చూస్తూ ఉండరు. ఎందుకని? తప్పు చేసిన వాడికి ఎలాంటి మరణ శిక్ష వేస్తున్నారు, మిగిలిన వాళ్ళకి భయం కలగాలని. విశ్రాంతి దినాన్ని కనుక మరి ఆచరించడం అంటే విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. ఆ రోజు కనుక నువ్వు చేలోకి వెళ్ళావా, పనికి వెళ్ళావా, ఏమండి కోతకి వెళ్ళావా, నాటికి వెళ్ళావా, అది గనక ఊరి పెద్దలకి సమాజానికి గనక తెలిస్తే ఖచ్చితంగా రాళ్ళతో కొట్టి మరీ చంపాలి. అందరూ చూస్తూ ఉండగా. అంటే ఎందుకు దేవుడు ఈ విషయాలని అప్పట్లో పెట్టాడంటే, ఒక వ్యక్తికి జరుగుతున్నటువంటి యొక్క మరణము, ఈ ప్రమాదం అనేది మిగిలిన వాళ్ళు కూడా చూసి వాళ్ళు భయపడి జాగ్రత్తగా ఉంటారు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు వారిని అందరూ చూస్తూ ఉండగానే భయంకరంగా కొట్టి కొట్టి చంపలేదండి, మేకులు కొట్టి శిలువ మీద. సో అందరూ చూస్తూ ఉండగా ఎందుకని? సో మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అంటే అది కేవలము యేసుక్రీస్తు వారికి ఒక్కరికి మాత్రమే అది జరగలేదు. రోమీయుల యొక్క కాలంలో వాళ్ళ యొక్క శిక్షా స్మృతి అది. మన యొక్క భారతదేశంలో ఎవరైనా సరే తప్పు చేస్తే మనం ఏం చేస్తాం? యావజ్జీవ కారాగార శిక్ష లేకపోతే గురి శిక్ష మనం వేస్తాం. అది మన దేశం యొక్క రాజ్యాంగం. కానీ ఇతర దేశాల్లో అన్ని చోట్ల అలా ఉండదు. కొంతమంది కట్టుకుంటూ చంపేస్తారు, ఇంకొంతమంది పిస్టల్ తీసుకుని కాల్ చేస్తారు. ఇలా రకరకాలుగా ఉంటుంది. రోమీల కాలంలో సిలువేసి చంపుతారు. యేసుక్రీస్తు ఒక్కరినే కాదు, నేరం చేసిన కొన్ని వందల మందిని అప్పటికే చంపారు రోమీలు. అందుకే యేసుక్రీస్తు కుడి పక్కన ఒక దొంగ ఉన్నాడు, ఎడం పక్కన మరొక దొంగ ఉన్నాడు. ఎందుకని? నేరం చేసిన వాళ్ళకి యేసుక్రీస్తు వారినే కాదు, చాలా మంది వాళ్ళు చంపిన. పత్రికలో నుంచి 2:4 చూద్దాం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటానికి నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఏమండి, యాక్చువల్ గా మరొక చోట ఉన్న విషయం ఏంటంటే, మనిషికి తప్పు చేసినటువంటి వెంటనే శిక్ష అనేది రాకపోయేసరికి మరి ఎక్కువగా పాపాలు చేసేటువంటి పరిస్థితి ఉందంటండి. అది కూడా ప్రసంగిలో ఉంటది. ఏమండి అంటే అననీయ సత్వరాలు అబద్ధం ఆడారు కదండి, అబద్ధం ఆడగానే చచ్చిపోయారు. సో మనం కూడా చాలాసార్లు అబద్ధం ఆడాం కదండి.
అయినా మనం సావట్లేదు. మరి మనము దొంగతనం చేసామా, అబద్ధం ఆడామా, మోసాలు చేసామా, బూతులు మాట్లాడామా, మరి ఎన్ని చేసినా మనం ఎందుకు సావట్లేదు? ఏమండి, ప్రసంగం ఏముంటదంటే మనిషి తాను చేసిన దుష్కార్యానికి వెంటనే శిక్ష రాకపోవడం చూసి మరి ఎక్కువగా మనస్ఫూర్తిగా తప్పు చేస్తారంట. మరి ప్రమాదం ఉంది. మరి అంటే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఇంత వాక్యానికి భిన్నంగా ఉన్నప్పటికీ కూడా నేను సావట్లేదు కదా అనే ఉద్దేశంతో మనిషి మరి ఎక్కువగా తప్పులు చేసే పరిస్థితి ఉంది. ఎందుకు మనం సావట్లేదు తెలుసా? తప్పులు చేసే పరిస్థితి ఉంది. ఎందుకు మనం సావట్లేదు తెలుసా? ఇక్కడ అదే ఉంది. దేవుని అనుగ్రహము మారు మనసు పొందటానికి నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఏం తప్పు చేసినా నీకు ఇప్పుడు క్షమాపణ ఉంది, దేవుడిని ఏం చేయట్లేదు అని నువ్వు అనుకోవచ్చు. ఏమో కదా, మరి ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, ప్రార్థన మానేసినా, భక్తి మానేసినా, దేవునికి దూరమైనా, సంఘానికి దూరమైనా, మనస్సానుసారంగా మనం ఉన్నా సరే దేవుడు నాకేమి శిక్ష రానియటం లేదు కదా అని మనకు అనిపిస్తుంది. సో ఇలాంటి ఇన్ని ఎందుకు ఇంకా దేవుడు మనందరిని కూడా సజీవంగా ఉంచాడయ్యా అని అంటే నువ్వు ఇంకా మారుతావని. దేవునికి అనుగ్రహం, దేవునికి సహనం, దేవునికి దీర్ఘశాంతమైనది ఇంకా మీకు అర్థం అవట్లేదు. చాలా మంది పోతున్నారు కదా. మీరు ఎందుకు ఇలా ఉన్నారంటే మీ పట్ల దేవుని యొక్క ప్రేమ, సహనం, ఓర్పును బట్టి మీరు ఇంకా బ్రతికే ఉన్నారు భూమి మీద. కానీ మీరేమో మీ హృదయ కాఠిన్యము అంటే కఠినాత్మలుగా మారిపోతున్నాం మనం. ఎన్ని చూసినా, ఎన్ని విన్నా, ఎంతమంది పోయినా, యాక్సిడెంట్లైనా, ప్రకృతి వైపరీత్యాలైనా, మరి కరోనా లాంటి భయంకరమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా ఇంకా మారని కఠినాత్మలుగా మనమందరం ఉన్నామంటే ఇలాంటి వాళ్ళ మరి దేవుడు ఏం చేయాలి ఒకసారి మీరు చెప్పండి. అలాంటి వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు వారి ద్వారా నరక శిక్ష అని చెప్పాడు. అంటే నరకానికి తీసుకుని పోయి శిక్షేస్తాడంట. ఇక్కడ కాదా? ఏమంటే కొంతమంది నేరగాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు చేసే నేరాలను బట్టి వాళ్ళకి శిక్ష ఉంటుంది. ఇక్కడ తెనాలి జైల్లోనా, రాజమండ్రి సెంట్రల్లో జైలా, లేదంటే చల్లపల్లి జైలా, లేకపోతే ఇంకా భయంకరమైన కఠినమైనటువంటి నేరస్తుడైతే తిహార్ జైలుకి పంపిస్తారు కదా. ఇంకా అంతకు మించి కఠినమైనటువంటి నేరస్తుడైతే అండమానికి పంపిస్తారు కదా. ఎందుకని? వాడు కఠినమైన నేరస్తుడు కాబట్టి వాడిని ఎక్కడ శిక్షించరు, అండమానికి తీసుకెళ్ళి అక్కడ శిక్షిస్తారు కదా. ఇక్కడ బైబిల్ చెప్పే విషయం ఏంటంటే మనుషులమైన మనందరినీ కూడా ఎక్కడికి తీసుకుని పోతున్నారంట? నరకానికి తీసుకుని పోయి అక్కడ శిక్షిస్తారంట. ఎందుకంటే అంత కఠినముగా మారిపోయారు మనుషులందరూ. ఎంత వాక్యాన్ని వినండి, ఎన్నిసార్లు వాక్యాలు వినయండి, ఎన్నిసార్లు ప్రసంగాలు వినండి, బైబిల్ వినండి, ఎన్ని ఘోరాలు, నేరాలు ఎన్ని చూసినా సరే ఆ చూసిన కాసేపులో అలా మనం మారిన వాళ్ళుగా, కాస్త భయపడిన వారుగా ఉంటాం. కానీ మరల 2-3 రోజుల తర్వాత మామూలు పరిస్థితే మనందరికీ అయిపోతుంది. ఇలాంటి కఠినాత్మలను శిక్షించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎక్కడి నుంచి తీసుకుని పోయి నరకంలో అక్కడ శిక్ష వేస్తారంటండి. అది ఎంత ఘోరంగా ఉంటుందో, అది ఎంత భయంకరంగా ఉంటుందంటే నేను మీకు చెప్పలేనంత భయంకరంగా ఉంటుంది. దేవుని పిల్లలారా, పోయే కాలం ఎప్పుడో మనకు తెలియదు, మారు మనసు పొందండి. లేకపోతే భయంకరమైన శిక్ష ఒకటే ఉంది, అది నరకం. అది దాని గురించి కనుక మీకు చెప్పాలంటే నా యొక్క మాటలు సరిపోవు, నేను సరిపోను, నేను చెప్పలేనంత భయంకరమైనది అది, మీరు వినలేనంత ఘోరమైనది అది. అగ్నిగుండములు దానికి పేరు.
అర్థమైందండి? అంటే ఆత్మ చావదు, అగ్ని ఆరదు, ఆరని మంటలుగా అక్కడ ఉంటది. నీ ఆత్మ నువ్వని ఆత్మగా నువ్వు ఉంటావని బైబిల్ చెప్తుంది. అది ఎంత ఘోరం, ఎంత బాధ అంటే వర్ణించలేమది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గానండి, ఒకసారి కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ వాళ్ళ మీద పూసుకొని 10 నిమిషాలు ముగిస్తాను. పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ వాళ్ళ మీద పూసుకొని నిప్పంటించుకుంటారు. ఇక నిప్పంటించుకున్న ఆ తర్వాత ఇక వాళ్ళు ఆ మంటలకి, ఆ బాధకి వాళ్ళు తట్టుకోలేక ఇక అరుస్తా 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 కాగలు పెట్టుకుంటా పక్కన కాళ్ళు దిగుతారు. అప్పటికే సగం కాలిపోతారు పూర్తిగా. ఎవరో ఒకరికి అబ్బాయిలు దూకేసి వాళ్ళని మరి బయటికి తీసి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. అప్పటికే మనిషి కాలిపోయాడు సగం. హాస్పిటల్లో ఇక మాటలు రావట్లేదు, సైకిల్ చేస్తున్నాడు. ఏమనంటే నన్ను చంపేయమని. అదేంటి? ఎందుకంటే నేను సగం కాలిపోయాను కదా, ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను, ఆ బాధను వ్యక్తం చేయటానికి కూడా నాకు నోరు రావటం లేదు. అంత భయంకరమైన వేదంలో నేను ఉడికిపోతున్నాను, నా లోపలంతా ఉడికిపోతున్నది, నేను దానిని భరించలేకపోతున్నాను, నన్ను చంపేయండి డాక్టర్ గారు అని చెప్పేసి ఎలా అంటాడో, అగ్నిగుండానికి వెళితే అంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది దేవుని పిల్లలారా. అది ఎంత ఘోరంగా ఉంటుంది అని అంటే పద్యం, దాన్ని మనం వర్ణించలేం. ఒకప్పుడండి, ఒక 113 సంవత్సరాలకి ముందు టైటానిక్ ఓడ అనేది మునిగిపోయిందని మనలో చాలా మంది కూడా తెలుసు. సినిమా కూడా వచ్చింది కదా, టైటానిక్ సినిమా, చాలా మంది చూసి ఉంటారు. నిజంగా 1500కి మించి 1600 ఇంచుమించుగా ఆ సముద్రంలో వాళ్ళు మునిగినప్పుడు ముక్కుల్లోకి, నోట్లోకి, చెవుల్లోకి, బ్రెయిన్లోకి, కడుపులోకి నీళ్ళు వెళ్ళిపోయి ఊపిరాడక అసలు మరి మురుగుతూ తెలుగుతూ కొట్టిమిట్లాడి సుమారుగా 1600 మంది జలసమాధి అయిపోయారండి. ఘోరమైన సమ చచ్చిపోయారు. నరకం అంటే అంత ఘోరంగా ఉంటుందండి? అంత ఘోరంగా ఉంటుందా? ఏమండి, ఆ మధ్య ఎక్కడ అది అమెరికా దేశంలో WTC టవర్ అని దాదాపుగా 2001 సెప్టెంబర్ అనుకుంటాను 11న బిన్ లాడెన్ అనేటువంటి వ్యక్తి ఆ రెండింటిని కూడా కూల్చేశాడు. మీకు తెలుసు కదా. ఆ యొక్క టవర్స్ లో కొన్ని వేల మంది బిజినెస్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, అలాగే వచ్చేటువంటి కస్టమర్లు వేల మంది ఉన్నారు. ఒక్క రోజులోనే 3-4 వేల మంది అక్కడే అగ్నికి ఆహుతి అయిపోలేదు, కాలిపోయారంటే, మంటల్లో పడి కాలిపోయారు WTC ఆ టవర్ లో. అంటే ఆ నరకం అంటే అంత భయంకరంగా ఉంటుందా? కాదు, వాటికి మించి ఉంటది. సముద్రంలో టైటానిక్ ఓడలో నుంచి జలసమ్మతయ్యారే, అలా మీరు చూడండి బాలు, జలసమ్మతయ్యారే, దానికి మించి ఉంటుంది. WTC టవర్ లో అగ్నికి ఆవుతైపోయారే, అలా ఉంటుంది. దానికి మించి ఉంటుంది అగ్నిగుండం. నేను చెప్పలేనంత, మీరు వినలేనంత. అంటే ఒకేసారి కోటి సునామీలు, కోటి భూకంపాలు, మరి ప్రకృతి వైపరీత్యాలు, అగ్నికి వచ్చేటువంటి పరిస్థితి ఒకేసారి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా దానికి మించి ఉంటున్నది. దెయ్యాలే వెలిగిపోయి ఒకసారి మీరు ఆలోచిస్తున్నారండి మీరు? ఏమండి, పాతాళం అంటే, నరకం అంటే దెయ్యాల సైతం వణిగిపోయినాయి అంట. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీ కేటానయ్యా, పాతాళానికి పంపించదని బ్రతిమలాడుకున్న ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి. లూకా సువార్తలో నుంచి అధ్యాయం 8:31 చూద్దాం. యేసు నీ పేరేమని వారిని అడగగా, చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండిన కనుక వాడు
తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించబద్దని వేడుకొనెను. అయ్యో పాతాళానికి పంపించక మీరు మమ్మల్ని అంటే, దెయ్యాలు వణికిపోతున్నాయి పాతాళం అంటే. దెయ్యాలంటే మనందరికీ భయం కదండి. అర్ధరాత్రి ఏంటంటే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ భయం ఉంటుంది. దెయ్యాలంటే మనందరికీ భయం అయితే దెయ్యాలకేమో పాతాళం అంటే భయం. అంత ఘోరంగా ఉంటుంది కాబట్టి మరి పాతాళం అంటే మనుషుల మీద మనకి ఎంత భయం ఉండాలి చెప్పండి. ఏమైనా చెప్పండి, ఎంతైనా చెప్పండి, ఎన్ని వాక్యాలను విననివ్వండి, ఎన్ని ప్రమాదాలు ఘోరాలు చూడనివ్వండి, ఏ మాత్రం చలనం లేని వాళ్ళుగా మనుషులుగా మనం ఉన్నామంటే, దేవుని పిల్లలారా పాతాళము వెళ్ళాలంటే దెయ్యాలు సైతం వణికిపోతున్నాయి అంటే అది ఎంత ఘోరంగా ఉంటుందంటే నేను చెప్పలేనంత మీరు ఘోరంగా ఉంటున్నది. అక్కడికి మీరు పోకూడదు దేవుని పిల్లలారా. అంటే దేవుడు ఇంత ఘోరంగా శిక్షిస్తాడా, ఇంత భయంకరంగా ఉంటుందా అక్కడ శిక్ష అని కనుక మీరు ఆలోచన చేస్తే, దేవుడు ప్రేమించేవాడు ప్రేమమేడే. నువ్వు చనిపోయే వరకు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ గల దేవుడే, సేమ్ టైం దేవుడు న్యాయాధిపతి, జస్టిస్ చదువుతాడంట. ఏమనంటే రామారావు తన కొడుకుని బాగా ప్రేమిస్తాడు, కొడుకంటే ఇష్టం. కానీ రామారావు జడ్జి తన కొడుకు తప్పు చేసినప్పుడు అతను తన కొడుకున్న సంగతి తెలిసి కూడా కొడుకుని ప్రేమించేవాడుగా ఉన్నప్పటికీ కొడుకు తప్పు చేశాడు కాబట్టి అతని న్యాయవంతుడిగా జడ్జిడిగా అతనికి శిక్ష వేస్తాడని ఆ విషయాన్ని ఒక మంచి పాట కూడా ఉందండి. చట్టానికి న్యాయానికి జరిగిన సమరములు అర్థమైందంటే, అంటే లోకస్తులు ఒక సినిమా తీసే వాళ్ళకి విషయం అర్థమైంది. ఏమని? కొడుకంటే ప్రేమే, కానీ తప్పు చేస్తే శిక్షించాలి, మన పరభేదం ఉండకూడదు కదా. మరి దేవుడి సంగతి ఏంటి? మనకే ఇంత న్యాయం ఉన్నప్పుడు, ఈ మనుషులే ఇంత న్యాయం ఉన్నప్పుడు మరి దేవుడి సంగతి ఏంటి? న్యాయం అంటేనే దేవుడు, దేవుడు అంటేనే న్యాయం. అర్థమైందండి? మరి ఆయన ఎంత భయంకరంగా శిక్షిస్తాడంటే, భయంకరంగా శిక్షిస్తాడో లేదో మనం పాత నిబంధనకి వెళ్తే మనకు అర్థమవుతుంది. జలప్రళయం వచ్చినప్పుడు దేవుడే జలప్రళయాన్ని ఒక్క ఫ్యామిలీ, నోవాహు ఫ్యామిలీని తప్ప ప్రపంచం మొత్తాన్ని నీళ్ళలో ముంచేస్తాడు. దానిలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ముసలు ఉన్నారు, యవనస్తులు, కుంటి వాళ్ళు, గుట్టోళ్ళు అందరూ ఉన్నారు, గర్భిణీ స్త్రీలు అందరూ ఉన్నారు. ఎవరి చూడ మొత్తాన్ని మించి పడేశాడు. అంత కఠినాత్ముడా దేవుడు? ఏమండి, సొదొమ గొమొర్రా ప్రాంతంలో చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, కుర్రాళ్ళు ఉన్నారు, మరి చిన్నపిల్లలు, మరి గర్భవతులు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. అందరిని కూడా అగ్ని చేత భస్మం బూడిదగా మార్చేశాడు ఆయన. అంత కఠినాత్ముడా అంటే? దేవుడు మంచివాడు, ప్రేమించేవాడే, కానీ తప్పు చేస్తే శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో మనకు అర్థం అవడానికి పాత నిబంధనలో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మనకి. కాబట్టి దేవునికి పిల్లలారా, దేవుడు ఇంత కఠినంగా శిక్షిస్తాడని కనుక మీరు అనుకుంటే చాలా జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. పడద్దు, ఆయన చేతిలో పడకూడదు. ఆయన మన పట్ల ప్రేమను చూపించేంత వరకు, మన బ్రతుకున్నంత వరకు మన పట్ల దేవుడు, మన పట్ల ఆయన మనకి ప్రేమని చూపిస్తానే ఉంటాడు. చనిపోయిన తర్వాత ఇక ప్రేమ అనేది ఏమలేదు, న్యాయం పనిచేస్తుంది, జడ్జిమెంట్ పనిచేస్తుంది. నువ్వు చేసిన ప్రతి తప్పుకి శిక్ష ఘోరంగా భయంకరంగా ఉంటున్నది. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుందండి, ఆ మధ్య కాలంలో చెడ్డీ గ్యాంగు తిరిగారండి. సో మరి వాళ్ళు వచ్చి చిన్నపిల్లల్ని తీసుకుని అవి చిన్నపిల్లలని అలాగే ఆ కత్తి తీసుకుని గుడ్లు ఇలా కోసేసి గుడ్డులు తెస్తున్నారండి. ఈ గుడ్డు కూడా పీకేశారండి. కిడ్నీలు ఇలా కోసేసి కిడ్నీలు బయటకు లాగుతున్నారండి. ఈ గుండెను ఇక్కడ కోసేసి గుండెను బయటకు లాగుతారండి. అమ్మో, ఇంత భయంకరంగా ఉంటాడా, ఇంత భయంకరంగా అని మనకు అనిపించలేదు. ఏమండి,
నరకం కూడా అంతకు మించి ఉంటుందని మీకు చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్. జీవము గల దేవుని చేతులు పడుట బహు భయంకరం. అంత భయంకరమైనటువంటి ఉగ్రతకి మీరు పాలు కాకూడదని, ఆ భయంకరమైన పరిస్థితికి మీరు వెళ్ళకూడదని ఈ రోజున మేమందరం కూడా ఇంత సువార్తని మీకు నేను బోధించడం అనేది జరుగుతుంది. దేవుని యొక్క పిల్లలారా మారండి. శబ్దము ద్వారా వాక్యం ఉంటున్నటువంటి దేవునికి పిల్లలారా, ఇప్పటి వరకు మీ అందరి పట్ల దేవుని ప్రేమ ఉంది. మీరు చనిపోయేంత వరకు మీ పట్ల ప్రేమే ఉంటుంది. ఇక మీరు చనిపోయిన తర్వాతకి ప్రేమ పనిచేయదు, న్యాయం పనిచేస్తుంది, జడ్జిమెంట్ పనిచేస్తుంది. నువ్వు ఎలాంటి వాడుగాని సరే, నువ్వు సీఎంవా, పిఎంవా, లేదంటే నువ్వు ఉన్నవాడువా, లక్షాధికారమా, నువ్వు ఎవరు కానీ సరే కఠినమైన శిక్ష. ఒకవేళ ధనవంతుడు రిచ్మానుకైనా, ధనవంతుడు చనిపోయాడు, వెంటనే వెళ్ళినటువంటి ప్రాంతం ఏంటంటే పాతాళం వెళ్ళాడు, యాతన పడుచుండెను. ఆ యాతన ఎంతకాలం అండి? ధనవంతుడు ఇంతకీ ధనవంతుడు అనే వ్యక్తి పాతాళం ఎందుకు వెళ్ళాడయ్యా అని కనుక మనం అంటే ఆలోచిస్తే బైబిల్ చెప్పే విషయం ఏంటంటే, ధనవంతుడా, నువ్వు నీ జీవితకాలం అంతా కూడా నీకు ఇష్టమైన సుఖాన్ని అనుభవించావు కాబట్టి నువ్వు నరకాలు పడేసావు. నీకు ఇష్టమైన సుఖాన్ని, నీకు ఇష్టమైన బ్రతికావు కాబట్టి నువ్వు నరకముల యాత్ర పడాలి. అదేంటి? మన ఇష్టం ప్రకారంగా మనకి బ్రతికే హక్కు మనకు లేదా? భూమిదా మనం అందరం ఒక వస్తువు కొనుక్కుంటాం. ఒక మోటార్ బైక్ గనక మనం కొనుక్కుంటే ఆ మోటార్ బైక్ మన ఇష్టాన్ని నెరవేర్చడానికి దాన్ని మనం కొనుక్కున్నాం. ఒక ఫ్యాన్ కొనుక్కున్నాం మన ఇష్టాన్ని నెరవేర్చడానికి. ఒక టీవీ కొనుక్కున్నాం, ఒక ఫోన్ కొనుక్కున్నాం మన ఇష్టాన్ని నెరవేర్చడానికి. ఒక 6 గేదెలు కొనుక్కున్నాం మన ఇష్టానికి పాలు ఇవ్వడానికి. ఒక దున్నపోతును కొనుక్కున్నాం మన ఇష్ట ప్రకారం పొలాన్ని దున్నటానికి. ఒక కోడి పెట్టను కొనుక్కున్నాం మన ఇష్ట ప్రకారంగా అది గుడ్డులు పెట్టడానికి. అంటే మనము కొనుక్కున్న ఒక కోడి పెట్ట, మనం కొనుక్కున్న ఒక గేద, మనం కొనుక్కున్నటువంటి ఒక దున్నపోతు, మనం కొనుక్కున్న ఒక వస్తువు మన కోసం, మన ఇష్టం కోసము నెరవేర్చడానికి దాన్ని మనం కొనుక్కున్నప్పుడు అది కనుక మనకు ఉపయోగపడకపోతే దాన్ని తీసి అవతల పడేస్తాం. కోడి గుడ్డు పెట్టకపోతే పక్కింట్లో పెడితే కోసి తినమో మనం చెప్పండి. మనం పెంచిన మొక్క మన కోసం అది ఫలాలు ఊగిపోతే వేసేస్తాం కదా. మన జీవితాలండి మనం అనుకుంటే వచ్చినవి కాదు. నాయనా దేవుడా నాకు ఒక జీవితం ఇవ్వమని మనం ఎవరు దేవుడిని అడగలేదు. దేవుడే మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. ఆయన మనల్ని కొనుక్కున్నాడని కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 కనుక మీరు చూస్తే ఆయన మనందరిని కొనుక్కున్నాడు. మనము మన సొత్తు కాదు, మనము కొనుక్కున్నవి మన ఇష్టాన్ని చేయాలి. మరి మనల్ని దేవుడు కొనుక్కున్నప్పుడు మరి ఏం చేయాలి మనం చెప్పండి? మనందరిని దేవుడు కొనుక్కున్నాడు. దేవుని పిల్లలారా, మన కోసం కాదు, మనం జీవించడానికి మన కోసం కాదు, మన కోసం మనం బ్రతకూడదు. అందుకనే ధనవంతుడా, నువ్వు నీ జీవితకాలం అంతా కూడా నీ ఇష్ట ప్రకారంగా బ్రతికాను కాబట్టి నీకు నిత్య నరకమైన ఆయన్ని నరకంలో పడేశాడు. కూచిపూడి ప్రాంత వాస్తవ నేను ఇక మాటలు ముగిస్తున్నా. మన ఇష్ట ప్రకారంగా మనం కనుక బ్రతికితే, మన ఇష్టానుసారం కనుక మనం జీవిస్తే ఒకనొక రోజున నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు వెళ్ళేటువంటి పాతాళం ఉంది. అమ్మో, పగవాడికి కూడా పరిస్థితి రాకూడదు, పగవాడికి కూడా పరిస్థితి రాకూడదు. అంత ఘోరంగా శిక్ష ఉంటుంది. బ్రతికినంత కాలమే తండ్రి మన పట్ల ప్రేమ చూపించి అన్ని సమకూరుస్తున్నాడు మనందరికీ. చచ్చాక ఇది ఏమీ ఉండదు. అంత ఘోరమైనటువంటి పరిస్థితికి ఆ నరకానికి వెళ్ళకుండా మనం ఉండాలి అంటే దేవుని యొక్క పిల్లలారా మారదాం, మారు మనసు పొందుదాం. పోయే కాలం ఎప్పుడు అనేది మనకి ఎవరికి తెలియదు. ఈ రాత్రి పోవచ్చు, రేపు పోవచ్చు, ఎల్లుండి పోవచ్చు. మనిషి ఎప్పుడు పోతాడు ఎవరికి తెలియదు. ఎప్పుడు గుండె అయిపోతే తెలియదు. మన శ్వాస ఉపయోగితే మనకి తెలియదు. ఈ రాత్రి మనది, రేపు మనది కాదు. ఇదే మనకు అనుకూలమైన సమయం, ఇదే మనకి రక్షణ దినం. కాబట్టి దేవుని పిల్లలారా మారు మనసు పొందడానికి ప్రయత్నించండి. పోయే కాలం ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి మారండి,
మార్పు చెందండి. చనిపోయిన తర్వాత యుగయుగాలు ఉండేటువంటి పరలోకానికి వెళదాం. లేకపోతే యుగయుగాలు ఉండే నరకం ఉంది. వారి బాధా సంబంధమైన పొగ యుగయుగాలంటే ఒక రోజా, ఒక సంవత్సరమా, 1,000 సంవత్సరాల, 100 కోట్ల కాదు. ఆ యొక్క బాధ యుగయుగాలు ఉంటుందంటండి. యుగయుగాలు ఉండే ఆ భయంకరమైన పాతాళ నరకానికి వెళ్ళకుండా ఉండటానికే ఈ రాత్రి మీ అందరికీ శుభవార్త మీకు మేము చెప్తున్నాం. యేసును నమ్మండి. యేసు ద్వారా నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళే మార్గం ఆయన కాబట్టి ఆయన ద్వారా పరలోకానికి చేరే మార్గాన్ని మీరందరూ కూడా చేరతారని, ఆలోచిస్తారని, ఎప్పుడు పోతామో మనకు తెలియదు కాబట్టి మారు మనసు పొందుతారని ఆశిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.